హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఈ సిరీస్ టెస్టింగ్ బోర్డ్ అన్నమాట. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. ఇది నేను రెగ్యులర్గా వాడే సిరీస్ బోర్డ్ అన్నమాట. ఇది బోర్డు ఒకటి తీసి మామూలుగా కనెక్షన్ కూడా తీసి కనెక్షన్ లోపల ఎలా ఇచ్చుకోవాలి, ఎలా వాడుకోవాలనేది చెప్తాను. ఒకటైతే సిరీస్ సాకెట్ ఉంటుంది మనకి. టెస్టింగ్ బోర్డ్ అంటే మనం సిరీస్లో చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా ప్యారలల్ కూడా చెక్ చేసుకోవాలి. అందుకే ఒకటి ప్యారలల్ సాకెట్, ఒకటేమో సిరీస్ అన్నమాట. ఈ రెండు కూడా పెట్టుకోవాలి టెస్టింగ్ బోర్డులో. దీని మొత్తం కనెక్షన్ అయితే చూద్దాం. ఇప్పుడు మొత్తం ఒకసారి ఈ బోర్డు ఓడి తీసి మీకు ఎలా కనెక్షన్లు ఎలా ఇచ్చుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ ఈ సిరీస్ బోర్డు తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో చెప్తాను. ఇది రైల్వే సన్ గ్లాస్ అన్నమాట. మామూలుగా ఏదైనా చెక్కల షాప్లో ఉంటాయి, అడగండి. ఈ రైల్వే సన్ గ్లాస్కి మనం ఈ కార్పెంటర్ దగ్గర ఈ సాకెట్లు స్విచ్లు ఇవన్నీ తీసుకెళ్ళి ఈ ఎక్కడెక్కడ రావాలో చెప్పి వాళ్ళ చేత అయితే కోపించుకోవాలి. 2 స్విచ్లు, 2 సాకెట్లు. ఇది వచ్చేసి 6 amps ఎంసీబీ అనమాట. ఇది బ్యాట్ అండ్ హోల్డర్ అనమాట. ఇది ఒక ఇండికేటరు. ఇది వచ్చేసి 3 కోర్ వైరు, 1.5 square mm 3 కోర్ వైర్ అనమాట. నేను ఒక 3 మీటర్లు తీసుకున్నాను, కొంచెం దూరమైనా అందిద్దని. ఇది వచ్చేసి 12 మోడ్యులర్ సర్ఫేస్ బాక్స్ అనమాట. ఇది ఇప్పుడు కనెక్షన్స్ అయితే చూద్దాం. ఈ కనెక్షన్స్ అన్నీ ఇప్పుడు తీసేసి ఒక్కోటి ఇచ్చుకుంటూ మీకైతే చూపిస్తాను. ఈ బోర్డులో ఉన్న కనెక్షన్లన్నీ అయితే ఇప్పుడు తీసేసాను. ఇందాక అన్నీ కూడా రెడ్ వైర్లే ఉన్నాయి, ఫేస్ న్యూట్రల్ అన్నీ కూడా. మీకు కొంచెం అర్థమైద్దని చెప్పి ఈ బ్లాక్ వైర్ అయితే తీసుకున్నాను. న్యూట్రల్స్కి బ్లాక్ అన్ను, ఫేస్ వైర్కి ఈ రెడ్ వైర్ అయితే ఇద్దాం. ఫస్ట్ ఈ ఎంసీబీ దగ్గర నుంచి వెళ్దాం మనం. ఇది వచ్చేసి 6 amps ఎంసీబీ అనమాట. ఈ ఎడ్జ్లు అనేది కట్ చేసేసాను. ఇక్కడ ఈ క్లిప్ లాగా ఉంటుంది కదా మనం హ్యాంగ్ చేయడానికి, అవి కట్ చేసేసాను. ఎందుకంటే ఈ బోర్డులో ఇలా పెట్టినప్పుడు మనకి ఎక్కువ అవుతుంది, అందుకని ఇదైతే ఈ ఎడ్జ్లు అయితే కట్ చేశాను. ఫస్ట్ ఇది ఇలా దీంట్లో ఉంటుంది. ఫస్ట్ పవర్ సప్లై అయితే ఇక్కడికి వచ్చింది. ఈ ఎంసీబీ ఆన్ చేసినప్పుడు ఈ కింద నుంచి మనకి ఈ స్విచ్లకు వచ్చింది అనమాట. ఫస్ట్ మనం ఈ కనెక్షన్, ఈ సప్లై కేబుల్ అయితే ఎంసీబీకి ఇచ్చుకున్నాం. తర్వాత అవుట్పుట్ తీసుకొచ్చి స్విచ్కి అయితే ఇచ్చుకోవాలి. ఈ రెండింటికి లూపింగ్ అయితే కలుపుదాం. స్విచ్లకైతే ఫేస్ సప్లై అయితే ఇచ్చేసాము. ఇన్పుట్ మామూలుగా ఈ ఎంసీబీ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ సప్లై అయితే ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇది ప్యారలల్ సాకెట్ అనమాట. ఇది మనం మామూలుగా ఎలా ఇచ్చేస్తామో సాకెట్ కనెక్షన్ స్విచ్ నుంచి అలా ఇచ్చేయడమే. ఇక్కడ నుంచి దీనికైతే ఒక వైరు కలపాలి. అయిపోయింది. ఇంకా ఈ స్విచ్ ఇది ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ సాకెట్కి అయితే సప్లై వచ్చేసిద్ది. ఇంకా దీనికి మనం న్యూట్రల్ కనెక్షన్ ఒకటి ఇవ్వాలి. 2 సాకెట్లకి కూడా న్యూట్రల్ కనెక్షన్ లూపింగ్ ఇచ్చేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ న్యూట్రల్ అనమాట. ఇక్కడ నుంచి ఈ సాకెట్కి లూపింగ్ తీసుకున్నాం. ఇది వచ్చేసి సిరీస్ సాకెట్, న్యూట్రల్ కనెక్షన్ మనం ఇప్పుడు ఇచ్చేది. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఇండికేటర్ కూడా మనకి న్యూట్రల్ కావాలి కదా. ఇక్కడ నుంచి ఒకటి ఇండికేటర్ కూడా తీసుకుందాం. న్యూట్రల్ కనెక్షన్ అయితే ఇంకా అయిపోయింది. ఫస్ట్ ఇది మెయిన్ న్యూట్రల్ వైరు, ఇక్కడ నుంచి దీనికైతే లూపింగ్ తీసుకున్నాం. మనం దీనికి ఇండికేటర్ కూడా ఇచ్చేసాం. ఇండికేటర్ కూడా మామూలుగా
ఈ ఎంసీబీ ఆన్ చేయంగానే మనకి ఇండికేటర్ అయితే వెలగాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక వైరు దీనికి ఇచ్చేద్దాం ఇండికేటర్కి. మనకి ఈ ఎంసీబీ ఆన్ చేయగానే ఇండికేటర్ వెలిగిద్ది అనమాట. ఇప్పుడు సిరీస్ కనెక్షన్ చూద్దాం. ఇది మనకి సిరీస్ సాకెట్ అనమాట. ఆల్రెడీ న్యూట్రల్ కనెక్షన్ అయితే మనం ఇచ్చేసాం. ఈ ఫేస్ అనేది మనం ఫస్ట్ ఇది స్విచ్, ఈ స్విచ్ అవుట్పుట్ నుంచి ఈ హోల్డర్ ఒక పాయింట్కి ఇవ్వాలన్నమాట. ఈ స్విచ్ అవుట్పుట్ నుంచి ఈ హోల్డర్కి ఒకవైపు ఇవ్వాలి. తర్వాత ఈ సాకెట్ నుంచి ఇంకోవైపు ఈ హోల్డర్కి ఇంకోవైపు ఇవ్వాలి. ఈ సిరీస్ సాకెట్ కనెక్షన్ అయితే ఒకసారి చూడండి. ఈ న్యూట్రల్ అనేది మనకి సాకెట్లో డైరెక్ట్గా ఉంటుంది. ఈ ఫేస్ ఒకటే మనం ఇక్కడ కట్ చేసి దీనికి ఇచ్చామన్నమాట. మామూలుగా బల్బు హోల్డర్ కనెక్షన్కి ఇక్కడే సిరీస్ అయితే మనకి ఈ కనెక్షన్లో అయితే మనం స్విచ్ నుంచి హోల్డర్కి ఒకవైపు ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకో హోల్డర్ ఇంకో వైపు నుంచి మనం ఈ సాకెట్కి ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ న్యూట్రల్ ఉంటుంది కాబట్టి ఇటేమో ఫేస్ అన్నమాట. ఈ ఫేసు ఈ హోల్డర్లోకి వెళ్ళి మనం ఈ రెండు వైర్లు ఇక్కడ ప్లగ్ పెట్టి ఈ రెండు వైర్లు కలిపినప్పుడు ఈ బల్బ్ అయితే వెలిగిద్ది అనమాట. ఇది సిరీస్ బోర్డు కనెక్షన్ అయితే. ఒకసారి వేరే కొన్ని చెక్ చేసి చూపిస్తాను సిరీస్లో ఎలా చెక్ చేయాలనేది. ఫస్ట్ ఈ మిక్సీ లోడ్ స్విచ్ అనమాట. ఇది ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. ఇవి కూడా పోతుంటాయి. ఇవన్నీ కొత్తయే. ఇదైతే బాగానే ఉంది. ఇలాగా కంటిన్యూటీ కనుక రాకపోతే ఆ బల్బ్ వెళ్ళకపోతే కనుక ఈ లోడ్ స్విచ్ పోయినట్టు. అప్పుడు ఈ స్విచ్ అనేది మార్చుకోవాలి మిక్సీకి. ఈ మెయిన్స్ కార్డులు కూడా పోతుంటాయి మిక్సీకి కానీ కూలర్ కానీ ఏమైనా. ఇది కూడా ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఎర్త్, ఫేసు, ఇది వచ్చేసి న్యూట్రల్ అనమాట. ఈ మధ్యలో ఈ వైర్లు ఎక్కడైనా కట్ అయితే మనకి కంటిన్యూటీ రాదు. ఇది కూడా బాగానే ఉంది. ఇది ఫ్యాన్ రెగ్యులేటరు. ఈ రెగ్యులేటర్ కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలా రెండు వైర్లు ఫ్యాన్ రెగ్యులేటర్లకు కలిపి మనం రెగ్యులేటరు ఇది పెంచే కొద్దీ బల్బ్ అయితే బ్రైట్గా వెలుగుతుంది చూడండి. ఫుల్ బ్రైట్ అయిపోయింది. మనం తగ్గించే కొద్దీ లైట్ అయితే డిమ్ అయిపోతుంది చూడండి. ఇదనమాట ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా పనిచేస్తుందో లేదనేది మనం సిరీస్ మీద అయితే చూసుకోవచ్చు. ఇదిగోండి పెంచుతున్నాను, బ్రైట్గా వెలుగుతుంది చూడండి. లైట్ ఆగిపోయింది. ఇలా రెగ్యులేటర్ని కూడా మనం అయితే సిరీస్లో చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు సిరీస్ టెస్టింగ్ బోర్డుతో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని సిరీస్ బోర్డు ఎలా తయారు చేసుకోవాలో మీకైతే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.